షిరిడీకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ కి అయితే వెళ్ళండి. నాకు తెలిసి షిరిడీకి వచ్చే భక్తుల్లో చాలా మందికి ఈ టెంపుల్ గురించి తెలిసి ఉండదు. షిరిడీ మెయిన్ టెంపుల్ నుండి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో 5 ముఖాలతో 10 చేతులతో దర్శనమిచ్చే ఒక పవర్ఫుల్ వినాయకుడి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడికి వచ్చి ఒక చిన్న పని చేస్తే మీరు కోరుకున్న కోరిక 40 రోజుల్లో అయితే తీరుతుందని భక్తుల నమ్మకం. ఇంతకీ ఏమిటా ఆలయం, ఎక్కడుంది, ఆ సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో అయితే చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాధారణంగా మనం ఒక ముఖం ఉన్న వినాయకుడిని చూస్తుంటాం, కానీ ఇక్కడ స్వామివారు 5 ముఖాలతో భక్తులకు కనబడతారు. ఇవి ప్రకృతిలోని పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశానికి ప్రతీకలు. అందుకే ఈయన్ని పంచముఖి వినాయకుడు అనైతే పిలుస్తారు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే వినాయకుడు మరియు మహావిష్ణువు ఇద్దరూ కలిసి ఒకే రూపంలో దర్శనమిస్తారు. అందుకే ఈ ఆలయాన్ని పంచముఖి విష్ణు గణపతి ఆలయం అని కూడా అంటారు. పేర్లో ఉన్నట్టుగానే వినాయకుడు ఆదిశేషుడి నీడలో చేతిలో విష్ణుమూర్తి ఆయుధాలైన శంఖం, చక్రం అయితే ఉంటాయి. ఇలాంటి రూపం చాలా అరుదు. ఇంకా ఈ గుడిలో వినాయకుడి ముందు వినాయకుడి వాహనమైన ఎలుక అయితే ఉంటుంది. ఈ ఎలుక చెవిలో మీ మనసులో కోరికని చెప్తే అది ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు. మగవారైతే ఎలుక యొక్క కుడి చెవిలో మీ మనసులోని కోరికనైతే చెప్పాలి, ఆడవారైతే ఎడమ చెవిలో చెప్పాలి. ఇలా చెప్పిన కోరికను వచ్చే 40 రోజుల పాటు మీ మనసులోనే ఉంచుకోవాలి, ఎవ్వరికీ చెప్పకూడదు. అలా ఉంచితే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని అయితే భక్తులు నమ్ముతారు. ఎంతో మంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ వినాయక స్వామి వారిని అయితే దర్శించుకుంటారు. అలాగే ఇక్కడ సాయిబాబా, అన్నపూర్ణాదేవి మరియు పెద్ద ఆంజనేయ స్వామి వారి ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ షిరిడి సాయిబాబా మెయిన్ టెంపుల్ నుండి కేవలం 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మెయిన్ టెంపుల్ నుండి ఆటోలు అయితే దొరుకుతాయి. ఆటోలో తీసుకువెళ్లి మళ్ళీ తీసుకురావడానికి ఆటోకి 150 నుండి 200 రూపాయలు అయితే తీసుకుంటారు. చాలా మంది భక్తులు బాబా దర్శనానికి వెళ్లే ముందే ఈ విష్ణు గణపతి ఆలయంకి వెళ్లి ఆ స్వామివారిని అయితే దర్శించుకుంటారు. ఈ టెంపుల్ ఉదయం 6:30 నుండి రాత్రి 8:30 వరకు అయితే తెరిచి ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు షిరిడి వెళ్ళినప్పుడు ఈ పంచముఖి వినాయక ఆలయాన్ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ కోరికను ఆ వినాయకుడి వాహనమైన మూషికం చెవిలో చెప్పైతే రండి. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్, జై గణేష.